వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు స్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुण
వస్తున్నాయి. ప్రత్యేకించి 1973-74 సంవత్సరంలో గరీబీ హఠావో అనేటువంటి నినాదంతో ఇందిరాగాంధీ గారు అప్పుడు భూమిని సేకరించడం మొదలుపెట్టారు. అది మొట్టమొదటి స్టెప్. దాని తర్వాత 80 నుంచి ఈ యొక్క విధానము మార్పిడి, ఆర్థిక విధాన మార్పిడి అనేటువంటి వచ్చింది. రావడం వల్ల ఈ ఆర్థిక విధానంలో భాగంగా పట్టణీకరణము, పారిశ్రామికీకరణం అనేటువంటిది పెంపొందించడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం. పారిశ్రామికీకరణము, పట్టణీకరణము గ్రామాలలో పెరగడం వల్ల భూమి, వ్యవసాయ భూమి అంతా కూడా పట్టణీకరణంగా మారడము, లేక ఇళ్లలోకి మారడము, లేక వ్యవసాయం కాకుండా వ్యవసాయేతర పనులకు మారడము జరుగుతుంది. విప్లవంలో భాగంగా రసాయనాలు, తర్వాత ఎరువులు ఇవన్నీ కూడా చాలా మార్కెట్ పై ఆధారపడేటువంటి వ్యవసాయంగా మారింది. ఎప్పుడైతే ఈ పెట్టుబడుల కొరకు మార్కెట్ పై ఆధారపడుతున్నారో అది ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇవి వ్యవసాయదారునికి పెట్టుబడి పెట్టేటువంటి శక్తి లేకుండా పోతుంది. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చదువుకుంటున్న సందర్భంలో ఉన్నత విద్యలో మా క్లాస్మేట్ అశోక్ చంద్ అని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి ఆయన కార్లో వచ్చేవాడు. నేను ఎంఏ దాకా కార్లో కూర్చోలేదు. ఆయన కార్లో వచ్చాడు, ఆయన డ్రెస్ వేరు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. మాకు గ్రామీణ ప్రాంతం చూడిన పిల్లలకు ఆయన పిల్లలు నిర్వహించిన కార్యక్రమం, వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, పిల్లలు ఎంత వైబ్రెంట్గా ఉన్నారు, ఎంత చైతన్యవంతులుగా ఉన్నారు. ఆ పిల్లల్ని చూస్తే తప్పకుండా ఈ పిల్లలందరికీ ఒక ఆత్మవిశ్వాసం అనేది ఉన్నది. ఎలా పండుతున్నాయి, ఒక చిన్న విత్తనం నుంచి అంత పెద్ద పంటలు ఎట్లా పండుతాయి, లేదా ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షము ఎదుగుతాయి. ఎట్లా ఒక చిన్న గింజలో అంత పెద్ద వృక్షం ఎట్లా దాగి ఉంటుంది? మీరు కూడా అంతే, మనిషి కూడా అంతే. ఇప్పుడు మీరు చాలా చిన్న పిల్లలు, మీ లోపల విత్తనాలు ఉన్నాయి. మీరు చదువుతూ ఒక మహావృక్షంగా ఎదుగుతారు. అది పంట అయినా ఏదైనా అది మనం ఎదగడానికి లోపల మనకుండే శక్తి ఏదైతుందో చాలా శక్తి ఉంటుంది. ఇబ్రహీంపట్నం పర్వతాలు గారు ఎక్కడున్న దయచేసి వేదిక దగ్గరికి రావాలి. అదేవిధంగా మందిపల్లి టి వెంకటప్ప గారు, బాలాషా ఎక్కడున్న రైతులను వేదిక దగ్గరికి తీసుకురావాలి. కామన్ బాలాషా. ఇబ్రహీంపట్నం రవి యాదవ్ గారు వాళ్ళు బాగా వచ్చిన కుటుంబ సభ్యులు. రైతు నిరంజన్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరికల్ రైతులు బుచ్చిరెడ్డి గారు. Money
అదేవిధంగా ఈ కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానితులు డిసిసి చైర్మన్ ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నగారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం సార్. అదేవిధంగా జిల్లా నాయకులు సూర్యమోహన్ రెడ్డి అన్నగారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం సార్. ఈ రైతుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి పెద్దలు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మరికల్ గ్రామ సర్పంచ్ చెన్నయ్య అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూర్యమోహన్ అన్న గారిని కూడా, అదేవిధంగా పెద్దలు వీరన్న గారు కృష్ణయ్య అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా మరికల్ నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన సర్పంచ్ మరికల్ మండల సర్పంచులందరినీ కూడా ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున చిరు సత్కారం అందించాల్సుకుంటుంది కాబట్టి వారందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సర్పంచ్ ఎవరైనా ఉన్నా సరే దయచేసి కృష్ణ గారు, వార్డు సభ్యులు కృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పల్లెగడ్డ మాలే లక్ష్మి గారు, పల్లెగడ్డ సర్పంచ్ మాలే లక్ష్మి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మాధవరం సర్పంచ్ మొగులన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వీరపట్నం సర్పంచ్ రేణుక గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రేణుక గారు వీరపట్నం సర్పంచ్. రాకొండ సర్పంచ్ పుల్లప్ప గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆదర్శ రైతులు మరొకసారి పేరు చెప్తా ఉన్నాను. వీరపట్నం రవి యాదవ్ గారు. ఒక శుభ పరిణామం. ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాల యాజమాన్యం శ్రీవాణి స్కూల్ యాజమాన్యం వసంతయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నదే చిరు సత్కారం. అందరూ కూడా ఒక్కసారి క్లాస్ కూడా, ఎందుకంటే రైతు వాళ్ళు కూడా పంట పండించకుండా మనకు తినడానికి అన్నం కూడా దొరకదు. మనం 3 పూటలు భోజనం చేస్తున్నామంటే మేనేజ్మెంట్ వారికి, ప్రత్యేకంగా కరెస్పాండెంట్ గారికి, మేడం గారికి, మరి నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి తోటి కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా, మరి ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్సమాంజలు. మమ్మల్ని ఈ కార్యక్రమం రైతు దినోత్సవం వేడుకలుగా భాగంగా అని చెప్తే నేను చెన్నారెడ్డి సార్ని అడిగినాను, అసలు ఇంతకీ సార్ ఫోన్ చేశాడు, ఏదో రైతులకు సంబంధించినటువంటిది అని అన్నాడు, మరి మనకేం సంబంధం ఉంటుంది అన్నట్టుగా నేను ఎంక్వైరీ చేస్తే సారు రైతుల పట్ల, అంటే తల్లిదండ్రుల రైతులే ఎక్కువగా ఉండేటటువంటి మన దేశం, మన గ్రామాల్లో అన్నీ కూడా రైతు లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి రైతులకంతా కూడా ఒక ఆ పేరుతోటి రెడీ టు పర్ఫార్మ్ నేల తల్లి సాంగ్. 6th class girls, be ready. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాల విద్యార్థులని ఆశీర్వదించడానికి, మా పాఠశాల యొక్క కార్యక్రమాలన్నింటినీ తిలకించడానికి విచ్చేసినందుకు మరికల్ మండల కేంద్రంలో ఉన్న ఆల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కరెస్పాండెంట్స్ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మన కార్యక్రమానికి విచ్చేసిన కరెస్పాండెంట్స్ అందరికీ కూడా పాఠశాల యాజమాన్యం, విద్యార్థి బృందం, ఉపాధ్యాయ బృందం తరపున చిరు సత్కారం కొనసాగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల కరెస్పాండెంట్ సార్ వెంకటేశ్వర శర్మ సార్
అకాడమిక్ ఇన్ఛార్జ్ పూర్ణిమ మేడం, మన ప్రిన్సిపల్ మేడం వినితమ్మ మేడం చేతుల మీదుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఆఫ్టర్ దిస్ 6th class బీ రెడీ. 6th class నేలతల్లి సాంగ్ గ్రూప్ బీ రెడీ టు పర్ఫార్మ్. ఇంకొకసారి Thank you very much. Next we are in 6th class girl. నేలతల్లి సాంగ్ గ్రూప్ బీ రెడీ. అన్న అక్కడ చూడండి మాది కోసం